హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరు బాగున్నారనుకుంటున్నాను, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న లాస్ట్ సార్ లైవ్ చూసినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. అప్డేట్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు కూడా ఎక్కడ కూడా యాస్ సార్ కూడా డల్నెస్గా కానీ ఎక్కడ కూడా బోరింగ్గా కానీ లేరనమాట. బికాజ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ మాత్రం చాలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా బాధపడుతున్నట్టు చింతిస్తున్నట్టు ఎక్కడ కనిపించలేదు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఆయన కామెడీ కూడా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా నేను మంచి లైఫ్ ఇస్తాను, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను మంచి లైఫ్ ఇస్తానని ఆ యాస్ సార్ చెప్పారనమాట నేను లైవ్లో. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా దేనికి కూడా చింతించొద్దు, బాధపడొద్దు, కంపెనీ పోయిందని మీరు అనుకోవద్దు, నెగిటివ్లోకి మీరు వెళ్ళొద్దు. ఆన్పాస్ అనేది మీతో తోడుగా ఉంటుంది, నేను కూడా మీ తోడుగా ఉంటుంది, మీ లైఫ్ నేను చేంజ్ చేసి చూపిస్తానని మాత్రం యాస్ సార్ చెప్పారు నిన్న. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఫ్యూ వీక్స్లో వచ్చింది, మీకు నేను చూపిస్తాను అప్డేట్స్ అనేది. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రతి ఒక్క చేంజెస్ కూడా బెటర్గా అండ్ స్మార్ట్గా ఉంటాయి అని ప్రతి ఒక్కటి కూడా చెప్పారనమాట యాస్ సార్ వచ్చేసి. టీం మాత్రం బాగా వర్క్ చేస్తుందని కూడా చెప్పారనమాట యాస్ సార్ వచ్చేసి. చాలా కష్టపడుతున్నారు టీం కూడా అని చెప్పారనమాట. మనం ఒక చిన్న బిజినెస్ పెడతాం అంటేనే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని ఆపుదామని ట్రై చేస్తూ ఉంటారు, ఎంతమంది ఏడుస్తూ ఉంటారు, మీకు తెలిసిన విషయమే కదా. ఈ ఆన్పాస్ను కూడా చాలామంది చుట్టూ ఆపుతామని ట్రై చేస్తున్నారనమాట. ఎంతమంది వచ్చినా కానీ ఆన్పాస్ అనేది ఆపలేరు అని కూడా యాస్ సార్ చెప్పారనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన కంపెనీ అనేది ఫ్యూ మంత్స్లో టాప్ పొజిషన్లో ఉంటుంది, మీరు చూస్తారు ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా యాస్ సార్ చెప్తున్నారనమాట. వాళ్ళకున్న పవర్ మన ఆన్పాస్ కంపెనీకి ఉండిద్ది. ఎంత బిల్డ్ అయి ఉండిద్ది అంటే అంత బిల్డ్ అయి ఉండిద్ది, ఎవరు కూడా దాన్ని కోల్చలేరు, అంత గట్టిగా ఉంటుంది అనమాట అని చెప్పారనమాట యాస్ సార్ వచ్చేసి. యాస్ సార్ ఇంకోటి కూడా చెప్పారనమాట. ఐ థింక్ నేను అనుకున్నది ఇదైతే హైదరాబాద్ ఆఫీస్ గురించి. ఎందుకు చెప్పారంటే నేను చాలా మందిని వ్యక్తులు నమ్మి వాళ్ళకి లీడర్షిప్స్ నేను ఇచ్చాను, వాళ్ళే నాకు ఎన్నుపోటు పొలిచారు, ఇంకెవరు నేను నమ్మదలుచుకోలేదు, నేను టీం బిల్డ్ చేసుకున్నాను, ఆ టీం నాకు వర్క్ చేస్తుంది, డే అండ్ నైట్ చేస్తుంది అని. ఈసారి అప్డేట్స్ చాలా బాగుంటాయి, కంపెనీ అనేది ఎక్కడ ఆగదు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, నెగిటివ్లోకి వెళ్ళొద్దని మాత్రం చెప్పారనమాట. మనం కష్టపడితే ఆ ఫలితం కూడా అలాగే వచ్చిద్దని మన యాస్ సార్ మాత్రం చెప్పారనమాట. మన టీంని మన కంపెనీని మనం ఎంత బిల్డ్ చేస్తే అంత రిజల్ట్ మనకి ఇచ్చిద్ది అని మాత్రం యాస్ సార్ చెప్పారు. కానీ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి కానీ నేను మీకు చెప్పలేకపోతున్నాను. బికాజ్ ఎందుకంటే అవి చెప్పిన కాడి నుంచి హైపోతి అండ్ అవి జరగకపోవడానికి చాలామంది చాలా రకాలుగా ఆపుతారు. అందుకే నీకు నేను చెప్పలేకపోతున్నాను మీ అందరికీ ఫౌండర్స్ అని కూడా చెప్పారనమాట యాస్ సార్. మీరు దాని గురించి ఆలోచించొద్దు, మీరు మైండ్ డిసప్పాయింట్ అవ్వద్దు, అప్డేట్స్ జరుగుతూనే ఉంటే నేను వర్క్ చూసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అని యాస్ సార్ చెప్పారనమాట. నేను ఏం చెప్పట్లేదు, దాని గురించి మీరు ఆలోచించవాకండి అని మాత్రం చెప్పారు యాస్ సార్. మనకి ఎవరైనా ఇబ్బంది చేస్తే వాళ్ళ పేర్లు ఏమైనా మర్చిపోతాం మనం ఏమన్నా? మనకి ఎవరైనా ఇబ్బంది చేస్తే మనకి వాళ్ళ పేర్లు ఏమి మర్చిపోం కదా. యాస్ సార్ కూడా అంతే, మన కంపెనీని ఎవరు స్పాయిల్ చేశారో, బ్యాడ్గా చేశారో ప్రతి ఒక్క పేరు కూడా యాస్ సార్కి గుర్తుందంట. అది మాత్రం నేను మర్చిపోను, వాళ్ళకి నేనేం చేయాలో అది చేస్తాను మాత్రం యాస్ సార్ చెప్పారు. ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో అది నా డ్రీమ్ అయితే కాదు. నేను అనుకున్న డ్రీమ్ ఏంటంటే ఎంతమంది వర్క్ చేస్తే అంత తొందరగా ఫాస్ట్గా అయ్యిద్ది, అంత బిల్డ్ అయ్యిద్ది కంపెనీ అని నేను అనుకున్నాను. నేను డ్రీమ్ అలా అనుకున్నాను. మన డ్రీమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే దానికి వర్క్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉండాలి కాబట్టి యాస్ సార్ అంతమందిని పెట్టి చేపించారనమాట. కానీ యాస్ సార్ అనుకున్నది జరగలేదు, దానికి రివర్స్లో జరిగింది అని యాస్ సార్ చెప్పారనమాట. కానీ ఎక్కడ కూడా మన మాసివ్ డ్రీమ్ మాత్రం అలాగే ఉంటుంది, దాన్ని రీచ్ అవుతాం మనం అని కూడా చెప్పారు. మనం వర్క్ చేసే టీం అయితే ఏదైతే ఉందో ఆ టీం మంచిగా ఉంటేనే కదా డ్రీమ్ కూడా మంచిగా ఉంటుంది. మన టీం వర్క్ చేస్తే ఆటోమేటిక్గా డ్రీమ్ని మనం అచీవ్మెంట్ చేస్తాం అనమాట యాస్ సార్ చెప్పారనమాట. ఫౌండర్స్ ఏదనుకుంటున్నారు అప్డేట్స్ జరుగుతున్నాయి అని, ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న దానికన్నా చాలా హెవీగా వర్క్స్ అనేది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. మీరు అనుకున్న దానికన్నా ఊహించలేనిదంతా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుందని మన యాస్ సార్ చెప్పారనమాట. ఎవరు కూడా ఏ టెన్షన్ తీసుకోవాకండి, అప్డేట్స్ గురించి మీరు ఆలోచించవాకండి, కంపెనీ అనేది ఎక్కడ ఆగదు, దానికి భయపడద్దు, మీరు నెగిటివ్లోకి వెళ్ళొద్దు అని కూడా యాస్ సార్ చెప్పారనమాట. మీ పని మీరు చేసుకోండి అని నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి నా వీడియోలో. మీ పని మీరు వర్క్ చేసుకోండి, ఆన్పాసివ్ అనేది ఎక్కడ ఆగదు, అది అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ అప్డేట్ రోజు రోజుకి ఆన్పాసివ్ ఒక మెట్టు పైకి వెళ్తానే ఉంటుంది కానీ కింద డౌన్ అవ్వదు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైకే వెళ్ళిద్ది కానీ కిందకైతే ఇంకా రాదు, ఆ నమ్మకం పక్కా ఉంది. కానీ ఏ రోజు కూడా నేను మన కంపెనీ ఇలా జరిగిద్దని నేను అనుకోలేదు. నేను చాలామందిని నమ్మి అందరి చేతిలో కంపెనీని పెట్టాను, కానీ నాకు ఇలా జరిగింది. ఇప్పటి నుంచి నేను ఎవరిని నమ్మను, మనమైతే ఎక్కడ కూడా ఆగము, ముందుకే వెళ్తాం కానీ వెనక్కి స్టెప్ అయితే మనం వెయ్యమని నేను ఇంకెవరిని నమ్మను. ఉన్న టీం నాకు బాగా పర్ఫెక్ట్గా ఉంది ప్రజెంట్. మీరు అనుకున్న దానికన్నా అప్డేట్స్ మంచిగా జరుగుతున్నాయి, మీరు గుడ్ న్యూసెస్ వింటారని మాత్రం యాస్ సార్ చెప్పారనమాట. వాళ్ళు చేసిన పనికి కంపెనీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. నెగిటివ్లోకి వెళ్తున్నారు ఫౌండర్స్ కూడా, అండ్ పర్చేస్ చేసేవాళ్ళు కూడా నెగిటివ్లోకి వెళ్తున్నారు. అది ఎవరు పడవాకండి, నెగిటివ్లోకి వెళ్ళవకండి అని చెప్పారన్నమాట యాస్ సార్. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైతే నెగిటివ్ జరిగిందో ఆ నెగిటివ్ని నేను పాజిటివ్ చేసి చూపిస్తాను వచ్చే రోజుల్లో అని యాస్ సార్ చెప్పారనమాట.
ప్రజెంట్ కంపెనీ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట, జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. కంపెనీ అనేది జీరో నుంచి స్టార్ట్ అయినా కానీ ఎక్కడ కూడా హైప్ అనేది అలా ఉంది. ఆన్పాసికి ఆ ఆన్పాసి పేరు అనేది అలాగే ఉంది. నెగిటివ్ చేసేవాళ్ళు నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు మీరు పట్టించుకోకుండా యాష్ సార్ చెప్పారనమాట ఆ మాట. మళ్ళీ లాస్ట్లో ఏం చెప్పారంటే, యాష్ సార్ ఏం చెప్పారంటే, నేను చాలా యుద్ధాలు చూస్తున్నాను, బ్యాక్గ్రౌండ్లో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా ఫైట్స్ జరుగుతున్నాయి అని చివరిలో కూడా చెప్పారనమాట. ఫస్ట్లో చెప్పారు, లాస్ట్లో కూడా చెప్పారనమాట. ఏది జరిగినా కానీ మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని యాస్ సార్ చెప్పారనమాట. కంపెనీ అనేది ఎక్కడ ఆగదు. ఇప్పుడైనా కానీ యాస్ సార్ వచ్చి లైవ్ చెప్పారు కాబట్టి మీకు కొంచెం నమ్మకం వచ్చే ఉండిద్ది. ఎవరు కూడా మీరు నెగిటివ్లోకి వెళ్ళదండి ప్లీజ్, దయచేసి కూడా. ఎవరి లైఫ్లో అయినా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, జస్ట్ కామన్ అనమాట. అలాంటి సిచ్యువేషన్ యాస్ సార్ కూడా వచ్చాయన్నమాట తన కంపెనీలో. ఇవన్నీ నార్మల్ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా కానీ లైఫ్లో కాన్ఫిడెన్స్గా ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. మన యాస్ సార్ అయితే అదే చెప్పారు. కానీ మనీ కన్నా మనకి హెల్తే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మంచిగా చూసుకోండి. మనకి గుడ్ హెల్త్ ఉంటే గుడ్ వెల్త్ లేకపోయినా పర్లేదు, గుడ్ హెల్త్ ఉంటే గుడ్ వెల్త్ కూడా ఉంటుంది, అది చూసుకోండి అని కూడా మన యాస్ సార్ చెప్పారనమాట లాస్ట్లో. ప్రజెంట్ ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా మనం కూడా ఇవన్నీ చూసేది వినేది. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏదైనా చేయాలి, గుర్తుపెట్టుకుని. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏదైనా కానీ హెల్త్కే ఇవ్వండి. ఇదైతే చెప్పారన్నమాట యాస్ సార్ అయితే. నేను లైవ్లోకి వచ్చేసి నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఏం చెప్పానంటే, నేను హైదరాబాద్ వెళ్ళి చెక్ చేస్తానని చెప్పా కదా. కంపెనీ వచ్చేసి ఎవరో నాకు కామెంట్ చేశారనమాట, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, నేను డైలీ చూస్తున్నాను అని చెప్పారనమాట. ఒకటి చెప్తానండి, ఆన్పాస్ అనేది హైదరాబాద్లో ఎక్కడా లేదు, ఆఫీస్ మాత్రం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన విషయమే, కానీ నేను కూడా ఒకసారి చెక్ చేయాలని నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను. నాకు చిన్న పని నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను అనమాట. ఎక్కడ హైదరాబాద్లో ఆన్పాస్ కంపెనీ అనేది లేదు. వర్క్ జరుగుతుంది ఉండొచ్చు కానీ ఆఫీస్ అయితే లేదు. నేను లాస్ట్ టైం చెప్పా కదా, ఆన్పాస్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక గ్రూప్ పెడతానని హెల్ప్ చేయడానికి. ఈ గ్రూప్ అనేది నేను పెడతానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను వీడియోస్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారనమాట. అన్న ఇది అన్న సిచ్యువేషన్ ఇలా ఉందన్న, అసలు పరిస్థితి బాగోలేదన్న, దీంట్లో ఇన్వెస్ట్ చేసాం, అప్పులు చేసి ఇన్వెస్ట్ చేసాం అన్న. కానీ ఈ గ్రూప్లో వచ్చేసి అప్పులు అయితే తీర్చమండి. ఏదైనా ఆర్థిక మీకు సమస్య ఏమైనా వస్తే, అంటే మెడికల్గా మీకు ఏమైనా ఇష్యూ వస్తే, అంటే ఆర్థికంగా మీకు ఏమైనా సమస్య వస్తే ఇంట్లో మెడికల్గా కానీ అనారోగ్యం బాగోకపోతే కానీ అట్లా హెల్ప్ చేస్తారనమాట. ఈ ప్రూఫ్ వచ్చేసి అదే దాని ఒక్కదానికే చేసేది, ఇంక వేరే దాటికైతే పర్సనల్ అంటే అప్పులు కానీ వాటికని వీటికని అలాంటి వాటికి అయితే ఈ గ్రూప్ అయితే యూజ్ అవుతుందండి. మీకైతే ఏదైనా మీకు ఇంపార్టెంట్ మంచి హెల్ప్ అయ్యండి, హాస్పిటల్లో ఉండి మీకు హెల్ప్ చేయలేక మనీ లేక ఉండక మీరుంటే, అప్పుడు మన గ్రూప్లో ఒక మెసేజ్ కానీ ఒక టెస్ట్ కానీ చేస్తే, లేకపోతే నాకు ఒక మెసేజ్ పర్సనల్గా చేస్తే, నేను గ్రూప్లో పోస్ట్ చేస్తే, నేను ఒక్కనే సహాయం చేయను. ఈ గ్రూప్లో ఎంతమంది జాయిన్ అవుతారో అంతమంది, ఇప్పుడు 10 మంది 10 రూపాయలు వేసినా కానీ అక్కడ 100 రూపాయలు అవుతుంది. అది అబ్జర్వ్ చేయండి, ఓకేనా? 10 మంది ఒక 1000 వేసినా కానీ 10,000 అవుద్ది. అదేనా కానీ ఆ 10,000 అయినా కానీ అతనికి కొట్టేమండి. అట్లా ఒకవేళ ఎవరికైనా బాగోపోయినా కానీ ఆ 10,000 గ్యాదర్ చేసినా కానీ స్వయంగా మేమే వచ్చి దాన్ని ఒక వీడియో తీసి అప్పుడు మీకు ఇస్తాము. ఎందుకంటే ఇచ్చే వాళ్ళకి కూడా ప్రూఫ్ కావాలి కాబట్టి వీడియో తీసి మేము ఎక్కడున్నా కానీ, ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా కానీ. లాస్ట్ టైం నేను హెల్పింగ్ హ్యాండ్స్ గురించి గ్రూప్ పెడతానంటే కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేశారు, పాజిటివ్గా కామెంట్ చేశారు. కానీ నాకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తే నేను పెట్టేవాడిని కాదేమో. నాకు పాజిటివ్గానే కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నెగిటివ్గానే నాకు ఏం రాలేదు, పాజిటివ్గానే కామెంట్స్ వచ్చినాయి అనమాట. నెగిటివ్గా కామెంట్స్ వచ్చిన విషయం నాకైతే అనవసరం, వాళ్ళతో నాకు అనవసరం అండి. జాయిన్ అవుతారు, ₹1 వేస్తారు, ₹1 మనం వేస్తాం, దానికి ప్రూఫ్స్ వస్తాయి. ఎవరికి బాగాలేదో వాళ్ళు కూడా మనకి పేపర్స్ ద్వారా ప్రూఫ్స్ పెడితేనే మనం హెల్ప్ చేస్తాం. అంతేగాని దీంట్లో ఒక 5 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ నేను గ్యాదర్ చేసుకుంటానండి. అంటే ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళని నేను గ్యాదర్ చేసుకుంటాను అనమాట. ఏపీలో అయితే నేను ఉంటానండి, మాది గుంటూరు డిస్టిక్. నేను ఎవరికి హెల్ప్ అయితే కావాలో వాళ్ళకి ఇటు వెళ్ళాలి కాబట్టి 2 వైపుల నుంచి నేను గ్యాదర్ చేసుకుంటే ఒక టీం లాగా దీన్ని క్రియేట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అయితే చూద్దామండి. నాకు కూడా కొంచెం డౌట్ ఉంది, కానీ మీరు సక్సెస్ చేస్తారని కొంచెం నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే మనం హెల్ప్ చేస్తే ప్రతి ఫౌండర్ కూడా గుర్తుపెట్టుకొని మనకు కూడా ఈ గ్రూప్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది. చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు, అందరికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటారు, అందరికి హెల్ప్ చేయొచ్చు మనం అయితే. అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు మనం ఒక 100 రూపీస్ ఎవరికైనా హెల్ప్ చేసామండి, మనకి రేపటి రోజు నా సిచ్యువేషన్ వచ్చిద్దో రాదని గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. అదే సిచ్యువేషన్ మాకు వచ్చిందంటే ఆ 100 రూపాయలు నీకు మళ్ళీ రిటర్న్ వచ్చి నీకు హెల్ప్ అవుతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ హెల్ప్ చేసే ముందు రేపటి రోజు మనకు కూడా బాగోపోతే మనకే ఇస్తారు నాకు టాపిక్తో ఉండండి అనమాట. ఎవరు కూడా నెగిటివ్ వైపు వెళ్ళకుండా ఉండండి, సరేనా? నేనైతే కామెంట్స్లో మీకైతే లింక్ అనేది ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి, సరేనా?
జాయిన్ అవ్వండి, ప్లస్ షేర్ చేయండి. ఆన్ పాస్ ప్రతి ఒక్క మెంబర్ కూడా ఈ గ్రూప్ అనేది షేర్ చేయండి ప్లీజ్, దయచేసి షేర్ చేయండి ఓకేనా. అందరూ జాయిన్ అయ్యేలా చూసుకోండి. ఎవరు ఆర్థిక పరిస్థితి బాగోపోయినా కానీ మనం అక్కడికి వెళ్ళి సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని. అలా ఉండాలన్నమాట. ఫౌండర్స్ అందరూ కలిసి గ్యాదర్ కావాలి. టార్గెట్ అనేది ఎవరు కూడా బాధపడకూడదు. ఆన్ పాస్లో జాయిన్ ప్రతి ఒక్క మెంబర్ కూడా బాధపడకూడదు. దాన్ని మనం ఎలాగైనా కానీ టీం బిల్డ్ చేసి మంచిగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ని బిల్డ్ చేద్దాం ఓకేనా. అందరు కూడా నేను కామెంట్స్లో లింక్ పెడుతున్నాను, షేర్ చేయండి, జాయిన్ అవ్వండి ఓకేనా. మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ వచ్చేసి లాస్ట్ టైం మీకు చెప్పా కదా, హైదరాబాద్లో ఆఫీస్ అనేది ఎవరు చెప్పినా మీరు నమ్మవకండి. హైదరాబాద్లో ఆఫీస్ లేదు, వర్క్ జరగచ్చు కానీ ఆఫీస్ అయితే లేదు. అది వంతి ఇంకోటి. కానీ ఒక చోట మాత్రం ఆఫీస్లో వర్క్ అనేది చాలా జరుగుతుంది. అది నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. నేను ఇప్పుడు ఒక ఆఫీస్ చెప్పానంటే మళ్ళీ అది అయిపోతూ ఉంటుంది అనమాట. ఎవరో ఒకరు షేర్ చేస్తూ ఉంటారనమాట. వద్దలా నేను మేలో మీరు మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు, దాంట్లో నో డౌట్. కానీ విత్డ్రాల్స్ మాత్రం అనుకోవాకండి ఇఫ్ యూ డోంట్ మైండ్. కమిషన్స్ అయితే కాదు, చాలా గుడ్ మ్యాటర్స్, చాలా మంచి చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు వింటారనమాట యాష్ సార్ నోట్లో నుంచి. మీరైతే వినబోతున్నారనమాట. వర్క్ అనేది చాలా అంటే చాలా జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. ప్రజెంట్ మనకు రావాల్సింది ఆన్ పాస్ ఈకో సిస్టమ్, ఓకనెట్ 2.0, ఆన్ పాస్ వెబ్సైట్, మన డొమైన్స్ కూడా రావాలి. ఇవి అన్నీ రావాలి. ఇవన్నీ ఈ మేలో కన్ఫర్మ్గా వీటిలో సగం వరకు వస్తాయి మనకి, మీరు చూస్తారు కూడా. ఎవరైనా ఒకటే కోరుకోండి, ఆన్ పాస్ అనేది కంపెనీ అది స్టార్ట్ అయితే మన జీవితాలు బాగుపడతాయి ఓకే. కానీ ఎవరు కూడా అత్యాశగా వెళ్ళవాకండి. స్టార్ట్ అయితే చాలు అనుకోండి. కానీ మీరు మాత్రం ఎక్కువ హైప్ క్రియేట్ చేసి మీ పక్కన వాళ్ళకి, మీ ఎదురింటి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయకండి. బికాస్ ఎందుకంటే మన ఆన్ పాస్ కంపెనీ స్టార్ట్ అవ్వగానే ఎక్కువ అనేది అమౌంట్ అనేది రాదు, చాలా వరకు రాదు, చాలా తక్కువ వస్తుంది అన్నమాట అమౌంట్. ఎవరో చెప్పేది మీరు రెవెన్యూ గురించి వాటి గురించి అసలు నమ్మకండి ప్లీజ్, దయచేసి నమ్మకండి. ఏ కంపెనీ పిల్లడు పుట్టంగా నడవడండి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. అది మార్కెట్లోకి రావాలి, మార్కెటింగ్ జరగాలి, సేల్ అవ్వాలి, సేల్ అయిన తర్వాత మనకి కమిషన్స్ రావాలి దాని మీద నుంచి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా. మీరు బిజినెస్ పెట్టంగానే అది 2వ రోజుకే మీరు లక్షల ఆదాయం రాదు, అండ్ వేలలో కూడా ఆదాయం రాదు ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. మీరు బిజినెస్ పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు కానీ 1 నెల 2 నెలలు 3 నెలలు కానీ ఆగితేనే వచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే మన ఆన్ పాస్ అనేది స్టార్ట్ అయితే నిజం చెబుతున్నాను, యాష్ ముఫ్రే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అతను మార్కెటింగ్ పెద్ద హైప్ చేస్తారనమాట. మార్కెటింగ్లో చాలా హై చేస్తారు. అతను ఆలోచించేది కూడా చిన్న చితికలు ఆలోచించడు. ఇన్ఫ్లుయెన్సర్ చేతను సంథింగ్ టీవీల్లోనూ వాటిలోనూ ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఆలోచించాడు. ఆయన స్థాయి అలాంటిదంటే దుబాయ్ బుర్జ్ ఖలీఫా అలాంటిది. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా. అంత స్థాయిలో ఉంటుంది మార్కెటింగ్ అనేది. ఈసారి మార్కెటింగ్ జరుగుతూనే ఉంటుంది. మార్కెటింగ్ జరిగిన తర్వాత మన ప్రోడక్ట్ సేల్ అవుద్ది, మన కమిషన్ తీసుకుంటాం. ఇది ఈ ఇయర్లో జరిగిద్ది, దాంట్లో నో డౌట్ ఓకేనా. మన ప్రోడక్ట్ అనేది చాలా ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది అనమాట. బికాజ్ ఎందుకంటే ఆన్ పాసివ్ మీద చాలా వరకు నెగిటివ్ ఫేస్ అనేది ఉంది, ప్రెజెంట్ ఉంది. ఎందుకంటే చాలా వరకు కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ కొట్టి చూడండి, ఆన్ పాసివ్ మీద కేసెస్ ఉన్నాయి. అవి ఫైల్ ఉన్నాయి, ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నాయి అనమాట. మన మనీ కూడా స్ట్రక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ కేసెస్ అనమాట. మనీ లాండరింగ్ అని కూడా మన దాని మీద కేసు ఉంది. అందుకే మనీ అవుతుంది అనమాట. లేకపోతే ఈ పాటికి కమిషన్స్ పడేది. చాలామంది కమిషన్స్ పడలేదు అంటున్నారు కదా. కమిషన్స్ పడ్డాయండి. ఎవరికంటే ఓన్లీ క్రిప్టో పెట్టుకున్న వాళ్ళకే పడ్డాయి అనమాట. వేరే వాళ్ళకి మామూలుగా ఐఎన్ఆర్ పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి పడలేదు. ఐఎన్ఆర్లో ఓన్లీ క్రిప్టో అయితే పడ్డాయి అనమాట. నాకు తెలిసిన వాళ్ళు 3-4 ఉన్నారు క్రిప్టో పడిన వాళ్ళు. ఆన్ పాస్ ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత, బికాజ్ ఓకనెట్ అనేది రిలీజ్ అయిందండి, 2.2 రిలీజ్ అయింది. ఇప్పుడు నేను పర్చేస్ చేయాలి ఆ ఓకనెట్ అనేది నా స్కూల్కో లేకపోతే దేనికో దానికి నేను తీసుకోవాలి. కానీ నేను ఆలోచించేది ఏంటి, ఆన్ పాస్ ఇప్పుడు ఏదైనా కొనాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా మనం కొనం కదా. దీని మీద కేసుల వల్ల ఇది చాలా వరకు ప్రోడక్ట్ కొనకపోవడానికే చూస్తారనమాట. కానీ వన్స్ సేల్ అయితే స్టార్ట్ అవుతే సేల్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఒకటి ఆలోచిస్తారు. మనకి స్టార్ట్ అయినా కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆన్ పాసివ్ కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు కూడా రన్ చేయాలంటే వాళ్ళకి మనీ కావాలి. అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. డేటా సెంటర్స్ కూడా వస్తాయి ఈ ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్లో అయినా డేటా సెంటర్స్ అనేది వస్తాయి అనమాట. డెబిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు అనేది అది స్టోరీ కాదండి, అసలు ఇప్పుడు రావు అసలు డెబిట్ కార్డ్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు చెప్పినా ఎంఎల్ఎం స్కీమ్లోకి ఎవరు కూడా వెళ్ళకండి. అది చాలా హెడ్ఏక్. మీరు బయట వర్క్ చేసి ఇక్కడ వర్క్ చేయలేరు. అందరినీ బార్గింగ్ చేస్తూ ఉండాలి ఎంఎల్ఎం స్ట్రక్చర్లో దిగితే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ చెప్పినా కానీ మీరు జాయిన్ అవ్వకండి. జాయిన్ చేయించడం బాగానే ఉంటుంది.
మీరు మాత్రం జాయిన్ అవ్వకండి అలాంటి గ్రూపుల్లో అయినా కానీ అలాంటి MLM స్ట్రక్చర్లో కానీ మీరు జాయిన్ అవ్వకండి దయచేసి. నేను ఎవరిని ఇక్కడ అనట్లేదు, కానీ జాయిన్ అయితే మీరు రిస్క్లో పడతారని నేను చెప్తున్నాను ఇక్కడ, అంతే. గాయస్ ఇప్పటిదాకా చాలా వరకు పేషెన్స్తో వెయిట్ చేశారు. ఈ ఒక్క 1 year వెయిట్ చేయండి గాయస్ ప్లీజ్. ఆన్పాస్ మీద పూర్తి నమ్మకం పెట్టుకోండి, నెగిటివ్లోకి ఎవరు వెళ్ళకండి ప్లీజ్ దయచేసి కూడా. లాస్ట్ టైం కూడా మన యాష్ సార్ చెప్పారు కదా, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా అతను వర్క్ చేస్తున్నాడు అని చెప్పారు కదా, అది ఎగ్జాక్ట్లీ నిజమండి. మన ప్రాబ్లమ్స్ కూడా తన ప్రాబ్లమ్స్ లాగే అన్నీ సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తూనే ఉంటుంది. కంపెనీ అనేది ఎక్కడ ఆగదు, ఎంతమంది ఆపినా కానీ అది నెగిటివ్లోకి తీసుకెళ్ళినా కానీ అది ఆగదు, ఎన్ని కేసులు పెట్టా కానీ అది ఆగదు. కంపెనీ అనేది వెళ్తూనే ఉంటుంది ముందుకి. అండ్ యాజ్ సార్ ఇంకోటి కూడా చెప్పారు, మనీ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పారు. మనీ వస్తాయి, మీరు దానికోసం వెయిట్ చేయండి, అంతేగాని మీరు ఆరోగ్యాలు పాడు చేసుకోవాలి దాని గురించి అని కూడా లాస్ట్ టైం మీరు తెలుసు, మీరు వినే ఉంటారు ఈ పాటికి ఈ అప్డేట్ అనేది. కానీ నేను మళ్ళీ మీకు రీజాల్వ్ చేస్తున్నాను, లాస్ట్ వీడియో చేయలేదు కాబట్టి. మనకి కానీ ఈ 2 monthsలో మంచి అప్డేట్స్ ఉంటాయి. కమిషన్స్ వస్తే రావు అనేది కానీ 50-50 ఛాన్స్, కానీ అప్డేట్స్ మాత్రం దండిగా వస్తాయి. దాంట్లో మీరు మాత్రం నో డౌట్. ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఆన్పాసి ఫౌండర్ అని చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉండిద్ది. బికాజ్ ఎందుకంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. సోషల్ మీడియా ప్రతి ఒక్క చోట కూడా ఆన్పాసిది ప్రజెంట్ పాజిటివ్గానే ఉంటుంది, దాంట్లో నో డౌట్. మన కంపెనీ మెయిన్గా ఆగడానికి కూడా రీజన్ ఏంటంటే మనకు ఫండ్ లేకే బ్యాక్గ్రౌండ్. ఆ ఫండ్ అనేది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదంటే పైన కేసుల వల్ల లాక్ అయిపోయిందనమాట ఫండ్. దానివల్ల అది ఒకటి ఫండ్ అనేది రిలీజ్ అయితే ఆ కేసు అనేది మనం అగైనెస్ట్గా మనకు మంచిగా వస్తే అంతా సెట్ అయిపోద్ది అనమాట. ఆన్పాస్ అనేది వెనక్కి తీసుకోకుండా మనకి వెళ్ళిపోయిద్ది, ఎక్కడికో వెళ్ళిపోయిద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్, ఆన్పాస్ అనేది మీరు ఎవరన్నా లేకపోయినా కానీ ఆన్పాస్ దానిపైన చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దానిపై చేసుకుంటూ వెళ్ళిపోయిద్ది. బ్రో మాకు ఎక్కడ మనీ వస్తున్నాయి, మరి వెళ్ళిపోతూనే ఉంటుంది, సంవత్సరాలు దాటిపోతున్నాయి అని అనేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు నాకు తెలుసు. మనకి మనీ ఇస్తూ దానిపైన చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది గ్యారంటీ, మీరు చూస్తూ ఉంటారు. ఈ ఇయర్లో మాత్రం గ్యారంటీలు పెట్టుకోవకండి. ఈ ఇయర్లో ఆన్పాస్ అనేది స్టెబుల్ అయ్యిద్ది. ఆ హైదరాబాద్లో ఒకటి జరగకపోతే, ఆ న్యూసెన్స్ జరగకపోతే ఈ పాటికి ఓకనెట్ అనేది బయటకు వచ్చేది. హైదరాబాద్ టీ హబ్లో మంచి జరిగేది, చాలా బాగుండేది అనమాట. కానీ మనకి ఇంక అంతే, అట్లా రాసి ఉంది కాబట్టి అది జరగలేదు. ఓకేనా? ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళవాకండి, నెగిటివ్ మాట్లాడవాకండి, నెగిటివ్ వినవాకండి. ఓకేనా? అంటే దాంట్లో పడితే దాంట్లో జాయిన్ అవ్వకండి ఎవరు రెఫరెన్స్ తీసుకొని. అది మాత్రం పక్కా చెబుతాను నేను. ఏవి కూడా ఉండే కంపెనీలు అయితే కాదు. మన ఆన్పాస్ అయినా కానీ యాసర్ వస్తున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు, పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు, మనకి మీటింగ్స్ పెడుతున్నారు అనమాట. ఎవరు ఉండరు వేరే ఆటలో MLM కంపెనీలు ఎవరు ఉండడు. ఒక రెఫరెన్స్ పడేస్తారు, కమిషన్ ఎంత ఇస్తారు, నీకు అయిపోయిన సెటిల్మెంట్ చేస్తారు. ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు అనమాట. అది ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేంట్లో కూడా మీరు జాయిన్ అవ్వకండి. ఆన్పాస్ నమ్ముకోవచ్చు, మీరు నమ్మండి అంతే, దాంట్లో నో డౌట్.